బోర్డ్ ఎగ్జామ్స్‌కి ఇంకా 1 మంత్ టైం ఉంది. కానీ ఇంకా ప్రిపరేషనే స్టార్ట్ చేయలేదు. మరి ఇప్పుడు ఏం చేయాలో అనే కన్‌ఫ్యూజన్‌లో ఉన్నారా? సో, ఈ వీడియో మీకోసమే. ఈ వీడియోలో అయితే మనం ఫుల్ పర్ఫెక్ట్ స్ట్రాటజీ అండ్ టిప్స్ టు స్కోర్ ఫుల్ మార్క్స్ అనేది చూసేద్దాం. సో, ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్. నేను శివ సాయి. సో, ఈ వీడియోలో అయితే మనం బోర్డ్స్‌కి ఎలా ప్రిపేర్ అవ్వాలో చూద్దాం. సో, ఈ వీడియోలో మనం స్టూడెంట్స్‌ని 3 కేటగిరీస్‌గా డివైడ్ చేద్దాం. లెవెల్ 1, లెవెల్ 2, లెవెల్ 3. లెవెల్ 1 స్టూడెంట్స్ హూ వాంట్స్ టు జస్ట్ పాస్ ది ఎగ్జామ్స్. లెవెల్ 2 స్టూడెంట్స్ హూ వాంట్ టు గెట్ గుడ్ మార్క్స్. Level 3 the students who want to be in the top or score full marks. లెవెల్ 1 స్టూడెంట్స్ ఎవరైతే నేను జస్ట్ పాస్ అయితే చాలు అనుకునే వాళ్ళు ఈ కేటగిరీ కిందికి వస్తారు. సో, మీరు మీ ప్రిపరేషన్ స్టార్ట్ చేసే ముందు మీకు కరెక్ట్ రిసోర్సెస్ అనేవి ఉండాలి. సో, మీరు బేబీ బుల్లెట్ బుక్స్ అయితే ప్రిఫర్ చేయండి. దీస్ బుక్స్ ఆర్ బెస్ట్ ఫర్ ప్రిపరేషన్. జనరల్‌గా మనకి బేబీ బుల్లెట్ బుక్స్‌లో ఓన్లీ ఇంపార్టెంట్ క్వెషన్సే ఉంటాయి. సో, ఆ ఇంపార్టెంట్ క్వెషన్స్‌ని పర్ఫెక్ట్‌గా నేర్చుకోండి. అండ్ ఎగ్జామ్ పేపర్ ప్యాటర్న్ చూసుకుంటే మనకి జనరల్‌గా 2 సెక్షన్స్ ఉంటాయి. లాంగ్ అండ్ షార్ట్. సో, ఫస్ట్ లాంగ్ ఆన్సర్స్‌ని అయితే కవర్ చేయండి. ఎందుకంటే వాటికి ఎక్కువ మార్క్స్ ఉంటాయి వెన్ కంపేర్డ్ టు షార్ట్. సో, లాంగ్ ఆన్సర్స్‌ని మీరు ప్రతి ఒక్కటి నేర్చుకోండి పర్ఫెక్ట్‌గా అండ్ ప్రాక్టీస్ నెంబర్ ఆఫ్ టైమ్స్. ఏ క్వెషన్‌ని కూడా వదిలిపెట్టకండి. సో, మీరు ఫస్ట్ లాంగ్ ఆన్సర్స్ పర్ఫెక్ట్‌గా క్లియర్ చేశారు అనుకున్న తర్వాత దెన్ గో టు షార్ట్. అది కూడా బేబీ బుల్లెటే రిఫర్ చేయండి. అండ్ మీరు అన్ని సబ్జెక్ట్స్‌కి ఇలానే పర్ఫెక్ట్‌గా ప్రిపేర్ అయితే మీరు ఖచ్చితంగా పాస్ అవుతారు. అండ్ సమ్‌టైమ్స్ మంచి స్కోర్ కూడా తెచ్చుకోగలరు. అండ్ నెక్స్ట్ లెవెల్ 2 స్టూడెంట్స్ ఎవరైతే నేను పాస్ అయితే సరిపోదు, నాకు మంచి మార్క్స్ కావాలి అనుకునే వాళ్ళు ఈ కేటగిరీ కిందకైతే వస్తారు. సో, మీరు ప్రిపరేషన్ స్టార్ట్ చేసే ముందు మీకు కరెక్ట్ రిసోర్సెస్ అనేవి ఉండాలి. సో, మీరు స్టార్ క్యూ బుక్స్ అనేవి ప్రిఫర్ చేయండి. సో, దీస్ ఆర్ ద బెస్ట్ బుక్స్ ఫర్ ప్రిపరేషన్. జనరల్‌గా స్టార్ క్యూ బుక్స్‌లో అన్ని క్వెషన్స్ ఉంటాయి. షార్ట్ అండ్ లాంగ్. బట్ ఇంపార్టెంట్ క్వెషన్స్‌కి ఇలా స్టార్ మార్క్ అయితే మెన్షన్ చేసి ఉంటుంది. సో దట్ మీరు ఓన్లీ ఆ క్వెషన్స్‌ని చదువుకుంటే మీరు ఖచ్చితంగా గుడ్ మార్క్స్ అనేది స్కోర్ చేస్తారు. సో, మీరు గూడా ఫస్ట్ లాంగ్ ఆన్సర్స్‌ని అయితే పర్ఫెక్ట్ ప్రిపేర్ అవ్వండి అండ్ ప్రాక్టీస్ నెంబర్ ఆఫ్ టైమ్స్. దెన్ యూ గో టు షార్ట్ ఆన్సర్స్. అవి కూడా స్టార్ మార్క్ అనేవి చేసి ఉంటాయి ఈ బుక్స్‌లో. సో, అవి మాత్రం ప్రిఫర్ చేయండి. సో దట్ మీకు మంచి మార్క్స్ అయితే వస్తాయి. అండ్ లేటర్ ప్రిఫర్ బేబీ బుల్లెట్ బుక్. ఎందుకంటే ఇంకేమన్నా క్వెషన్స్ మిగిలాయా అని చూసుకొని అవి కూడా ప్రిపేర్ అవ్వండి. సో దట్ మీరు గుడ్ మార్క్స్ అనేవి స్కోర్ చేయవచ్చు. అండ్ లెవెల్ 3 ద స్టూడెంట్స్ హూ వాంట్ టు బీ ఇన్ ది టాప్ ఆర్ ఫుల్ మార్క్స్ స్కోర్ చేయాలి అనుకునే వాళ్ళు ఈ కేటగిరీ కిందకి వస్తారు. బట్ ఫస్ట్ మీకైతే బేసిక్స్ అనేవి క్లియర్ అయి ఉండాలి. సో దట్ అప్పుడే మీరు టాప్ మార్క్స్ అనేవి తెచ్చుకోగలరు. సో, మీరు ప్రిపరేషన్ కోసం అయితే మీరు స్టార్ క్యూ బుక్స్‌ని అయితే ప్రిఫర్ చేయవచ్చు. సో, దీస్ ఆర్ ద బెస్ట్ బుక్స్ ఫర్ ప్రిపరేషన్. ఈ బుక్స్‌లో అయితే ఇంపార్టెంట్ క్వెషన్స్‌కి స్టార్ మార్క్ చేసి ఉంటుంది. సో, ఆ క్వెషన్స్‌ని ఫస్ట్ అన్నీ క్లియర్ చేసుకోండి. అండ్ లాంగ్ ఆన్సర్స్‌ని ఫస్ట్ ప్రాక్టీస్ చేసుకోండి. అండ్ ప్రాక్టీస్ నెంబర్ ఆఫ్ టైమ్స్ అది పర్ఫెక్ట్ అయ్యేంత వరకు నేర్చుకోండి. అండ్ దెన్ గో టు షార్ట్. అవి కూడా ఒక్క క్వెషన్‌ని కూడా మిస్ చేయకుండా అన్నీ చదవండి. ఓన్లీ స్టార్ మార్కే ఉన్నాయి కాకుండా. సో దట్ అప్పుడే మీరు టాప్ మార్క్స్ అనేది అయితే స్కోర్ చేయవచ్చు. అండ్ దెన్ లేటర్ ప్రిఫర్ బేబీ బుల్లెట్‌లో ఉన్న క్వెషన్స్ కూడా చూసుకోండి. ఇంకా ఏమన్నా మిస్ అయినాయా అని అవి కూడా ప్రిపేర్ అవ్వండి. అండ్ బెస్ట్ టు ప్రిఫర్ లాస్ట్ ఇయర్ క్వెషన్ పేపర్స్ కూడా చూడండి. ఇంకా ఏమన్నా ఇంపార్టెంట్ క్వెషన్స్ ఉన్నాయా, న్యూ మోడల్స్ ఉన్నాయా అని అన్నీ కవర్ చేయండి. అప్పుడే మీరు టాప్ మార్క్స్ అయితే తెచ్చుకోగలరు. సో, మీరు టాప్ మార్క్స్ తెచ్చుకోవాలి అంటే మీరు జస్ట్ మ్యాటర్ అనేది రాస్తే సరిపోదు. మీరు ఈ టిప్స్ అనేవి కూడా ఫాలో కావాలి. అప్పుడే మీరు ఈజీగా ఫుల్ మార్క్స్ అనేది తెచ్చుకోగలరు. సో, టిప్స్ టు స్కోర్ ఫుల్ మార్క్స్ ఆర్ ఫస్ట్ వచ్చేసి మీరు పేపర్‌లో మీరు ఎంత మ్యాటర్ రాసారు అనేది ముఖ్యం కాదు. మీరు పేపర్‌ని ఎలా ప్రెజెంటేషన్ చేశారు అనేది ముఖ్యం. లైక్ మీరిప్పుడు పేపర్‌ని నీట్‌గా ప్రెజెంటేషన్ చేస్తే మీకు అంత ఫుల్ మార్క్స్ అనేది ఈజీగా తెచ్చుకోవచ్చు. సో, టిప్స్ చూస్తే ఫస్ట్ మీరు ఆన్సర్స్‌ని పారాగ్రాఫ్‌లా కాకుండా పాయింట్స్ వైస్ రాయండి. ఇట్ లుక్స్ అట్రాక్టివ్. సో దట్ మీకు ఫుల్ మార్క్స్ వచ్చే ఛాన్సెస్ కూడా ఎక్కువ ఉంటాయి. అండ్ క్వెషన్ నంబర్స్‌ని కూడా కరెక్ట్‌గా మెన్షన్ చేయండి. అండ్ ఒక ఆన్సర్ అయిపోయినాక మీరు ఒక లైన్ అనేది డ్రా చేయండి. లైక్ ఒక ఆన్సర్‌కి ఇంకో ఆన్సర్‌కి డివైడ్ లాగా. అండ్ ఇఫ్ పాసిబుల్ మెయిన్ పాయింట్స్ ఉంటే అండర్‌లైన్ చేయండి. సో దట్ మీకు కరెక్షన్ చేసేవాళ్ళు ఓన్లీ మెయిన్ పాయింట్సే చూస్తారు. రిమైనింగ్ ఆన్సర్‌ని చూడరు. సో దట్ మీకు ఫుల్ మార్క్స్ ఏసే అవకాశం కూడా చాలా ఉన్నాయి. సో, మీరు ఇలా పేపర్‌ని నీట్‌గా ప్రెజెంటేషన్ చేసి అండ్ కరెక్ట్ మ్యాటర్ రాస్తే మీరు ఖచ్చితంగా ఫుల్ మార్క్స్ అనేది తెచ్చుకుంటారు. సో, ఈ టిప్స్ అనేవి ఫాలో అవ్వండి అండ్ ఈ స్ట్రాటజీ అనేది ఫాలో అవ్వండి అండ్ మేక్ యువర్ ఓన్ ప్లాన్. అండ్ దట్స్ ఆల్ అబౌట్ అవర్ వీడియో గైస్. సో, ఈ వీడియో మీకు గిట్ట హెల్ప్ అయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ షేర్ టు యువర్ ఫ్రెండ్స్ హూ ఆర్ ప్రిపేరింగ్ ఫర్ బోర్డ్ ఎగ్జామ్స్.